పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా, అతనికి జరగాల్సిందేరా, లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. అది నిజమే. మిమ్మల్ని నమ్ముకొని నోరుపుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా? 200 మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను. జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైందే. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతానండి. నీ పెళ్ళం తాలిపట్టు పెంచల తెచ్చాం. వెయ్యనా తిప్పనా? కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేసినాడంట. తప్పు అయిపోయిందండి. పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ? ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న చౌదరిరా. ఎవరైనా ఒకరికి అవమానం చెయ్యాలని వచ్చాడా? ఎవరైనా ఒకరికి అవమానం చెయ్యాలని వచ్చాడా? ముఖమే కమిలి తలదించుకుని వెనుదిరిగేదే ఖాయం. ఆకాశం నుండి విషసర్పాలను చూసే డాగతడు. చుక్కు పిడికిలే బిగిసిందా నేలకు చెమటే పడుతుంది. కంటి చూపు మేరా అతనిది కానిదేంటి లేదు. తన పరగణపై పగసారించిన కలియుగ రావణ బ్రహ్మతడే రామన్న. రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి.
కాళ్ళు ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాదు చిరబాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి చిరబాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళు వస్తాయేంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. అమ్మా మీరేం బాధపడకండి చిరబాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? గొడుగు చెక్క పడక వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. నీకు కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్యగారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు? మొక్క పొద్దున సతికుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను.
రామన్న చౌదరి, ఎంత దమ్ము నీకు? నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? దడదడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుని కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రాముడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇయా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడయ్యో. అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి. ఆగో, నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా. అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. కానీ
విరవను. ఈ చెయ్యి నాకు కావాలి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా. అన్వర్, గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పెడుగుబాటు అతడు. శత్రువింటికెళ్ళి ప్రళయమే